అరే పిచ్చ కుంట్లలో కొట్లాడుకోకండి, పంటలేద్దాం. ఓకే ఓకే దా. అరే ఇది ట్రైలో మళ్ళీ చేద్దాం. యయ్. యా. నేను వేసినట్టు వేయాలి. అరే అవుట్రా. అరే తాకింద్రా అవుట్రా. అరే తాకలేదు బాయ్. అరే తాకింద్రా, ఏంద్రా ఇడు? అరే మోడల్ తాకిందన్నాను కదా, ఒంగురా. అరే నా ఇన్స్టాగ్రామ్ రీల్ మీద ఒట్టే చెప్తున్నా, తాకలేదు అరే బాయ్. బాయ్ మేము కూడా చేస్తాం ఇలాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్. అరే శివ ఆగ్రా నీ మాట్లాడుతా. ఇదేంద్రా? బా నాకు తాకిందిరా. అరే బాయ్ ఏంది బాయ్ అట్లా ఏం చేస్తున్నావు? చేస్తావురా? కొట్టను. అరే ఏంద్రా? అరే ఏందన్నా నన్ను చూస్తా, నిన్ను కొట్టినా నాకు కొట్టు. భయ్యా ఎట్లున్నారు అందరూ? వస్తున్నారులే. ఇగో చూడండి మా భయ్యాలు ఎట్లా కొట్లాడుతుర్రు, క్రేజీ కొట్లాడుతుండ్రు. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఎట్లుండాలంటే వైరల్ కావాలి బాయ్. బాయ్ చూడండి బాయ్, మనోని కూడా చూడండి బాయ్ ఎట్లా చేస్తుండో, వేరే ఉంటాడు. పాండురంగా ఏం వీడియో చేస్తున్నా బే? బాయ్ రీల్ తీస్తున్నా బాయ్, మంచిగా ట్రెండ్ అవుతుంది. చూడండి బాయ్. ఏంద్రా చూసేది? ఇంత చిల్లరగా కొట్లాడుకుంటే అన్న ఎంట్రీ ఇచ్చేసేయండి. ఇక అన్న ఎంట్రీ ఎట్లుంటుందో నీకు తెలియదు కదా. జస్ట్ చూడండి, మా పంచాయతీ ఎటు వరకు తీసుకుపోతుందో మీకు నన్ను దోచుకుందువని వన్నెల దొరసాని కన్నులలో నా సామి నా బంగారు సామి నా సామి. వా జించిక్ జించిక్ జించిక్. ఆగ్రా. ప్రతి బ్యాచ్లా నీలాంటి ఒకడు ఉంటాడానా? నువ్వు ఒక్కని మందాగు 10 మందిని పిలిచి మందాగిపిస్తావు నువ్వు. గ్రేట్ హే అన్నా. నువ్వు ప్లాస్టిక్ గ్లాస్ అయితే నేను దాంట్లో మందానా. అయినా ఒక్కరు తాగితే ఏముంటదన్నా? 10 మంది కలిసి తాగితేనే మజా, ఫ్రెండ్షిప్ ఉంటది. అన్నా మేము లైట్ అయితే నువ్వు సిగరెట్లు అంటే ఎప్పుడు కలిసి ఉండాలి మనం. మోగ్ చేసి సిగరెట్ పడేసినట్టు నన్ను పడేద్దామన్నారా? అది కాదులే. ఇక్కడ అర్థమైందా? ఏంద్రా తాగిన మధ్యలో బిస్కెట్లు మింగుతుర్రు, మళ్ళీ తాగిపిస్తావని చెప్పి. అన్నా నీ సిగరెట్ తాగుతాం, నీ ఫుడ్ తింటాం, నే మధ్య తాగుతాం, తర్వాత మేము మింగుతాం. అది మా సంస్కారం. అన్నా నువ్వు మందాపుతున్నావు కదా, నీ ఫోటో నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా, దెబ్బకి ట్రెండ్ అయిపోతావు. అరే నీ ఇన్స్టాగ్రామ్కి స్టోరీకో దండం రా బాబు. అది ఇన్స్టాగ్రామో పాన్ సైట్ అర్థమైతలేదురా బాబు. బాయ్ చెప్పు బాయ్ మన గురించి. అరే ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయ్యో నేను చెప్పకరా, తాగిందంతా దిగిపోతుంది. ఏయ్ నీ గురించి చెప్పాలా? మరి ఏం చేసింది తెలుసా? ఏంది? అదేరా మొన్న ఆయన అమ్మకి బాగాలేదు, మా నాయనమ్మకి బాగాలేదని ఫోన్ చేసిండు అన్న. 1000 రూపాయలు కావాలన్నాడు. 600 ఇచ్చినాం. బాగుంది. 5 నిమిషాల తర్వాత ఆడ సెల్ఫీ దిగి ఐఎమ్ అట్ ఐమాక్స్ వాచింగ్ మూవీ అండ్ స్నేహితుడు పెట్టిన దొంగనా కొడుకు. చెప్పన్నా దేంతో కొట్టాలి? అరే ఏం ఫాల్తు అని ఉన్నావురా? డబ్బుల గురించి అమ్మమ్మని నాయనమ్మని చంపడం ఏంద్రా? అరే భయ్యా టిల్లు నైట్ చేద్దామని టింగు నైట్ చేసిన. అన్ని బటాస్ మాటలు. ఇగో భయ్యా ఇట్లా ఆడి మీద జోకులు వేసుకోవడం, వీడి మీద స్టేటస్లు పెట్టుకోవడం, ఈ కొట్లాట్లన్నీ మాకు కామనే భయ్యా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక డే అలా గడిచిపోయింది. ఇంకేం చేస్తాం? తెల్లారులు వేస్తే వాళ్ళే, రాత్రి అయితే వాళ్ళే, అట్లా సాగిపోతుంది భయ్యా.
అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం తమ్మి ఎట్లొచ్చారు? అన్న మా వాళ్ళ పోరులకి చిన్న సమస్య వచ్చిందన్న, నువ్వే క్లియర్ చేయాలి. నేను చెప్తా వినట్లేదు. మా వాళ్ళు తెలుసుగా, వీడు శివ, వీడు టిల్లు, నమస్తే. వీడు దేవా, ఇక వీడైతే పెద్ద మనిషిగా మోడల్. మోడల్, హైదరాబాద్ మోడల్. నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే నీకు పగులుతాయి దవడాల్ దవడాల్. హే ఎలా ఏం లేదన్నా, 200 పెట్టి కోటిలో షర్ట్ కొంటాడు, దానికి మోడల్ అంటాడు, ఇన్స్టాగ్రామ్ అంటాడు, రీల్స్ అంటే నా కొడుకు. అరే భయ్యా 200 కాదు 100. ఫు, ఇది బతుకన్నా. ఇదన్నా కథ. ఈడు ఆడి మీద ఈడి మీద చిల్లర పంచలు వేసుకుంటూ ఉంటారన్న ఎప్పుడు. నువ్వే ఏదైనా సెటిల్మెంట్ చేయనా? రేయ్ నువ్వు గాని ఆటో పంచులు వేసినావు అనుకో, నీ బతుకు బోరబండ అమీర్పేట ఆటో ఆటో ఆటో, ఇదే నీ బతుకు. అరే నువ్వు ఎట్లా ఆటో కొనుక్కుంటున్నావు కదరా, పోయి అన్న కడుగు, సెట్ అయిపోతుంది. అది ఏదిరా? ఆ, అదే ఏంద్రా చెప్ప. ఏం లేదన్నా, నేను ఆటో కొనుక్కొని వెనకాల మంచి కొటేషన్ రాసుకుంటా. అరే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఓ మంచి కొటేషన్ చెప్పు. అరే ఓ మంచి కొటేషన్ చెప్పురా. ఏమొచ్చింది? రాయే రాయే పిల్ల, రాయే రాయే పిల్ల, నువ్వు ఉంటావు నా గుండెల్లా. నువ్వు ఉంటావు నా గుండెల్లా. అరే మీ నోట్లో నా ఐస్ పుల్ ఆపురే. మళ్ళీ సాగరా. అన్న మా వాళ్ళకి చిన్న సమస్య అన్న, నువ్వే సాల్వ్ చేయాలి. సమస్య ఏంటంటే అన్నా ఆ? నేను చెప్తా నా ప్రాబ్లం ఏందో. చెప్పు. వన్ ఫైన్ డే వీడు వాట్సాప్లో స్టేటస్ పెట్టిండు, ఆ, నేను దానికి రిప్లై ఇచ్చిన. అవునా? ఇక వీడికి రిప్లై ఇచ్చిండు, వీడు నాకు రిప్లై ఇచ్చిండు, తిరిగి నేను వానికి రిప్లై ఇచ్చిన. వీడు నాకు రిప్లై ఇవ్వలే అన్న. అన్న వాడు రిప్లై అయింది, వీడికి ఎందుకు ఇస్తాను రిప్లై? ఫస్ట్ వాడు నాకు ఇవ్వాలిగా. ఎన్నిసార్లు నీకు డేటా బ్యాలెన్స్ చేశారా నీకు? గింత కూడా ఇవ్వట్లేదు అరా నీకు? అంత పెద్ద మోహన్ పోయినావారా? ఏంద్రా నువ్వు? నువ్వేంద్ర వాన్ సంక నాకేదు చెప్పనీకి రాదారా నీకు? ఇక నువ్వు వాడికి వీడియో పెట్టి వాడు ఏంద్రా? ఇవ్వాలి కదరా నాకు రిప్లై, వాడి పని నీకు ఎందుకు అరే ఇస్తాను? నువ్వు నాకు ఇస్తే ఏం రోగం రా నీకు? అరే వాడిని అడుగురా. అరే మూసుకో బాయ్. వాడిని ఎందుకురా నా బొంగు? ఆపండి. ఊరుకూరికే. ఏయ్ ఆపండి. నీ అబ్బాయి ఏమన్నా అల్లం వెల్లుల్లి గడ్డ బిజినెస్ అనుకుంటున్నారా? ఏయ్ దిస్ వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఆర్ నాట్ ఇన్ అవర్ లైఫ్ రా. దిస్ మాకి కిరికిరి. నేనేమంటున్నానంటే మీరు మంచిగా చదువుకోకపోతే నాకులా చిచి వీడికిలా తయారవుతారా? హలో, అరే నెట్ బ్యాలెన్స్ వేయించుకుని ఫోన్ చేస్తానే, చేస్తా ఆగు. రే ఎవరన్నా వైఫ్ని ఆన్ చేయండి రా. చిచి ఎవరైనా వైఫై ఆన్ చేయండి రా. 19 రూపాయలు రీఛార్జ్ చేయన్నా, నీకు హాట్స్పాట్ ఇస్తా. ఇక్కడ రారా. ఆ, రేయ్, వద్దులే అన్న. నేను హర్రర్ ఫిల్మ్స్ చూసి చాలా అయింది, నాకు అసలే భయం. దూరం పో. అరే అరే నవ్వకండ్రా. అరే నేను చెప్తానంటే మీరు మంచిగా చదువుకోండిరా. మంచిగా చదువుకుంటే బ్రైట్ లైఫ్ ఉంటది, మంచి సరే ఫ్యూచర్ అన్న, ఉంటది. సారీ అన్న, బాగుపడతాం అన్న. ఇట్లాంటి చిల్లర లెక్కలు చేయమన్నా. మంచిగా చదువుకోవాలి చెప్తున్నా, అర్థమైందా? అరే మెసేజ్ల కోసం ఏం కొట్లాడుకోద్రా సరేనా? సరే. మేమేం కొట్లాడుకోమన్నా, ప్రామిస్ అన్నా. ఏ కొట్లాడతావారా? లేదు. అరే నువ్వు కొట్లాడతావారా? లేదు. ఇలాంటి లొల్లి గిల్లి పెట్టుకుని ఇంకోసారి నా దగ్గరకు వచ్చారనుకో, నోట్లో కిల్లి పెట్టి పంపిస్తాను. పోండ్రా నడు. సరే అన్న. సరే అన్న వస్తావన్నా. పర్లేదురా. పోయిస్తాం. రే ఇంకోసారి వెళ్ళి తీసుకురా మాకురా. ఎట్లా చేసుకుంటారా నీ చిల్లర పనులన్నీ? రే వాళ్ళు వింటారా? వాళ్ళు వింటారు. చిన్న పోరగాళ్ళు చిన్న చిన్న పంచాయతీ లొల్లి ఇంతేరా. పిల్ల పిత్తిరేగాళ్ళు కామన్ రా. ఏం ఫీల్ కాకరా. దా పోదాం పా. అన్న చూడనా, ఆలిందన్న మారేది. చిల్లరగా ఎట్లా కొట్లాడుకుంటారు? అంతేరా, వాళ్ళే మారుతారులే. ఏయ్, ఏడ మారుతారా నీళ్ళు? నువ్వేమో మారుతారు అంటావు. చూద్దాం రా, మారుతారు.